హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చికెన్ ఫ్రై చూసారా ఎంత బాగుంది. చిక్కటి పులుసుతో ముక్కకి ఇలా పట్టేసినట్టుగా ఉంది కదా. ఇది స్టార్టర్ లాగా తినొచ్చు, అలాగే రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు. రోటీ, చపాతీ వీటిలోకి కూడా బెస్ట్ కాంబినేషన్ అండి. ఇది ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ ఫ్రై అన్నమాట. చికెన్ సూప్ లాగా కాదు, ఫ్రై లాగా అనుకున్నప్పుడు మాత్రం ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా కనుక ఫ్రై చేసుకొని తినండి, అస్సలు జన్మలో మర్చిపోరు. చాలా బాగుంటుంది. బిర్యానీస్ అలాగే చికెన్ కర్రీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా చిక్కటి సూపుతో ఉన్న చికెన్ కర్రీలు కూడా చాలా బాగుంటాయి. అయితే ఎలా చేయాలో చూద్దామా? పదండి. ముందుగా దీనికోసం ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ని తీసుకోండి. ఫ్రెష్గా అప్పుడే కొట్టమని చెప్పండి. ఫ్రెష్ చికెన్ని తీసుకొని దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం మంచిగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ జ్యూసీగా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఇట్లా పొయ్యి మీద వెడల్పుగా ఉన్న ఫ్రై ప్యాన్ని పెట్టుకోండి. నాన్ స్టిక్ అయితే ది బెస్ట్గా ఉంటుంది, స్టీల్ అయినా వాడచ్చు. దీంట్లోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. దీంట్లోకి కొంచెం స్పైసెస్ వేసుకుందాం. బ్లాక్ ఇలాచీ, దాల్చిన చెక్క, గ్రీన్ ఇలాచీ, కొంచెం బ్లాక్ స్టోన్ అంటారు, పువ్వులాగా ఉంటుంది, అండ్ 2 లవంగాలు వేసుకోండి. కొద్దిగా జీలకర్ర వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు జీలకర్ర వేస్తే మంచిగా చిటపటమంటుంది. ఇక్కడ నేను పల్లి నూనెను యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్గా రిఫైండ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. ఫిల్టర్డ్ ఆయిల్ అయితే ఈ నాన్ వెజ్ కర్రీస్కి చాలా బాగుంటాయి. తర్వాత కాస్త స్పైసెస్ వేగాక 3 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయల్ని చిన్నగా ఇలా చాప్ చేసుకొని వేసుకోండి. ఇవి చక్కగా వేగిపోవాలి, మంచి గ్రేవీ వస్తుంది. దీనిలోకి ఒక 2 మిర్చిని ఇలా డైమండ్ షేప్లా కట్ చేసి వేసేసుకోండి. ఇవి వేగడానికి ఒక 5 మినిట్స్ వరకు మనకు టైం పడుతుంది. మంటని హై నుంచి మీడియంగా పెట్టుకుంటూ వేయించుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే మాత్రం మనకి మాడిపోదు. సో ఇలా మంచిగా చక్కగా వేగిపోవాలి. మంచి కలర్ వస్తే మనకి మంచి గ్రేవీ వస్తుందన్నమాట. ఈ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ గరం మసాలా అన్నమాట. ఇందులో వేసిన స్పైసెస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ స్పైసెస్ మనం కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకొని పొడి తయారు చేసుకోవాలి. ఈ పొడి అనేది ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ గరం మసాలా ప్రిపరేషన్ కావాలంటే నాకు చేస్తే మాత్రము సపరేట్ వీడియో తీసి పెడతాను. దీన్ని నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇది అయిపోతుందని చెప్పేసి ఈ కర్రీ వండుతున్నానని నేను మళ్ళీ గరం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ గరం మసాలా మల్టిపుల్గా మనం యూస్ చేసుకోవచ్చు. అవన్నీ కాస్త వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి చూసారా. మంచి కలర్ వస్తే మాత్రము మనకి చిక్కటి గ్రేవీ వస్తుంది. సో ఇలా కాస్త వేగిన తర్వాత దీనిలోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. ఈ చికెన్ని ఉల్లిపాయలకు చక్కగా పట్టేలాగా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ వచ్చేసి అవి కంప్లీట్గా వేగిపోయేంత వరకు ఇలా మధ్యలో మూత తీస్తూ కలుపుతూ పెట్టేసుకోవాలి. చిన్న మంట మీద చేసుకుంటే మాత్రము చికెన్ లోపల వరకు కుక్ అయిపోయి మంచిగా జ్యూసీగా అవుతుంది. ఒక 10 to 15 మినిట్స్ వరకు ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్యలో మధ్యలో కలుపుతూ చికెన్ని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలాను వేసుకోవాలి. వండే క్వాంటిటీని బట్టి గరం మసాలా క్వాంటిటీ అనేది పెంచుకోవాలి. దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఇలా కొంచెం చీలికలు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. ఇదే స్టేజ్లో మీరు ఫ్రైలాగా తినాలనుకుంటే కొంచెం పెప్పర్ పొడి అలాగే
దంచుకున్న వెల్లుల్లిని వేసుకుంటే మాత్రం అలాగే తినేయచ్చు. ఇంకాస్త డ్రై చేసుకోవాలి. సో ఇలా చిక్కటి గ్రేవీతో ముక్కకి సూప్ పట్టి ఉంటే రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. సో మనకి స్పైసెస్ అన్నీ సరిపోయినాయి ఒకసారి చూసుకోండి. మోస్ట్లీ ఉప్పు తక్కువగా పడి ఉంటుంది, కారం వేసింది సరిపోతుంది. లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండేసుకుంటే అంతే, మన ఆంధ్ర స్టైల్ వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా వరకు ఆంధ్ర సైడ్కి మనం వెళ్ళినప్పుడు చికెన్ ఫ్రై అడిగినప్పుడు ఇలాగే వస్తుంది చూడండి, ఇలాగే చేస్తారన్నమాట. నేను చాలా వీడియోస్ రిఫరెన్స్ చూసి ఇది నేను చేశానన్నమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. సో ఇది ఏ రకంగా అయినా తినచ్చు. ఫ్లేవర్ రైస్లో బాగుంటుంది, చపాతీ నాన్స్లోకైనా బాగుంటుంది, అన్నిట్లోకి ది బెస్ట్గా ఉంటుంది. ఫ్రై పీస్ బిర్యానీలా కూడా ఫ్లేవర్ రైస్ చేసుకొని రెండు కలిపి సర్వ్ చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. సో వీడియో నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.